లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఉదయ కాలంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభవందనాలు. దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో మంచి శుభము కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. ఈ వాక్యానికి సిద్ధపడుతున్న మీరందరూ అమ్మా దుఃఖంతో ఉన్నట్టు దుఃఖంతో ఈ వాక్యం వింటూ ప్రభు ఈరోజు నాతో మాట్లాడాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారు, వారందరినీ దేవుడు తప్పకుండా మీ ప్రార్థన మీతో దేవుడు ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అంతే, ఆమెన్ చెప్పండి. మాట్లాడతాడా లేదా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని 11వ వచనము 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలులందరూ సమాజంగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి రోజు చక్కటి మాట కదా, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని కోసం ఏర్పాటు చేయబడిన ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకున్నాడో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరంటారు? అసలు ఈరోజు ఉదయం లేచి ఇంత ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్న మీ జీవితాలలో మీరే అనుకోండి, చెప్పండి. నిజంగా ఇశ్రాయేలందరూ ఆయన పైన ఇశ్రాయేలుతో చేసిన నిబంధనకు గురైన మందసం నిబంధన. దేవుడి రోజు నీకు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు దేవుడు ఏం చేస్తాను అని చెప్పాడో దానిని చేయటానికే మళ్ళీ ప్రభు మీ కొరకు సిద్ధపాటును కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, మంచి అద్భుతమైన కార్యం చేసే ఆ దేవదేవుడు గొప్పవాడు. మందసం నిబంధన, నిజంగా దేవుని స్తోత్రం. నిబంధన. రెండోది సమాజంగా ఏక మనసుతో కూడి చేసే ప్రార్థన. మూడోది బలిపీఠం ఎదుట, దేవునికి స్తోత్రం, బలిపీఠం ఎదుట నిలిచి చేతులెత్తి ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నీవే ఒక బలిపీఠానివి కదా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వే బలి అర్పణవే, నువ్వే ఒక మంచి బలిపీఠానివి. ఆ బలిపీఠంలో బలి అర్పణగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? తప్పకుండా నీకు ఈ శుభకార్యం జరుగునుగాక. ఆమె ఈ సంవత్సరంలో నేను ఎంతమంది నోటను విన్నానో తెలుసా? దేవుడు ఎక్కడికి నడిపించినా, ఏ పల్లెకు నడిపించినా, ఏ భేద ఇంట్లోకి నడిపించినా, ఏ భేద బిడ్డలు వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడ్చి, అమ్మ మా ఇంటిలోకి, అమ్మ మాది ఇంట్లోకి ఒక్క అడుగు పెట్టమ్మా, మాది ఇంట్లోకి వచ్చేవంటే నాది కష్టాలు పోతాయి. నిజం అంటే వాళ్ళ భాష అమ్మ, నాకు అట్లని కాదు కానీ పాపం వాళ్ళ ప్రేమ, వాళ్ళు దేవుని మీద ఉన్న ఆశ, వారికి దేవుని మీద ఉన్న కోరిక. అంటే అమ్మ వస్తే దేవుడు వచ్చాడు, మనం వెళ్తే ఏం జరగదమ్మా, దేవుడు వెళ్తేనే కార్యం జరుగుద్ది. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు నిజంగా చెప్తున్నా, ఒక ఇల్లు కట్టబట్టమే కాదు, వాళ్ళ వస్తువులు కొనుక్కోవడం. వస్తువులు అంటే ఏంటి? పెద్ద పెద్ద ప్రొక్లీనర్లు, డాక్టర్లు వాళ్ళు కొనుక్కున్నానని ఫోన్ చేసి, అమ్మా మళ్ళీ మా ఇంటికి ఒక్కసారి రామ్మా. నిజమే దేవుని బిడ్డరా, ఇలాంటి భేద బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారంటే మనకెంత సంతోషము కదా. గొప్పవారు దీవించబడుతున్నారంటే కాదు, భేద బిడ్డలు దీనులను దేవుడు వాళ్ళెల్లోకి అడుగుపెట్టి ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుడి యొక్క కృప. నిజమే. మీరు కూడా చెప్పండి, వాక్యం వింటున్నా. మీ స్థితిగతులు మారిపోయినాయి కదూ, మీ ఇంటి వస్తువులు మారిపోయినాయి కదూ, మీ భవిష్యత్తు మారిపోయింది కదూ. మీరు మాత్రం ఎప్పుడు బలిపీఠల్లాగా చేతుల పైకెత్తి ప్రార్థిస్తున్నారు కదూ. అదొక్కటి చేస్తే చాలు మన జీవితంలో. అమ్మా మనతో చేసిన నిబంధన నెరవేరుస్తాడు దేవుడు. రెండోది ఏంటంట, ఆయన అంటున్నాడు మనం బలిపీఠం దగ్గర చేసి చేతులెత్తి చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ వాక్యం వింటున్నా నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాననే చెప్తున్నాడు, నీ ప్రార్థనకి సమాధానం ఇస్తాననే చెప్తున్నాడు. అమ్మా నీ కన్నీళ్లు పట్ట రాలుతున్నాయా? అవును, నాయి కూడా రాలుతాయి. దేవుని స్తోత్రం. ఇలా ఉన్నాను, నాకు కన్నీరు లేదనుకోబాకండి. ఏ సావుకులే కానీ, ఒకవేళ గొప్పగా దీవించబడిన వారు చెప్పలేం కానీ మనలాంటి మధ్యతరగతి వారికి
ఎప్పుడు దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి ఏ క్షణంలోనైనా కన్నీరే ఉంటుంది. ఎప్పుడు నలిగిపోతూనే ఉంటాం. అలా అందులోనే సంతోషం, అందులోనే ఆశీర్వాదం ఉంది దేవుని బిడ్డలారా. అందులోనే ప్రార్థన బలిపీఠాల దగ్గర మనమే ఒక బలిపీఠాలుగా మారిపోతున్నాం. మనమే బలి యొక్క అర్పణగా మారిపోతున్నాం. మనమే దహన బలిగా దేవునికి మారిపోతూ చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకు వినడు దేవుడు? అద్భుతంగా వింటాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ కూడా 21లో కూడా ఉంది చూడండి, అదే అధ్యాయం 20, నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు. ఏ స్థలము తట్టు తిరుగుతున్నావు? ఏ తట్టు తిరుగుతున్నావు? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నీ విశ్వాసం గొప్పదైతే, అప్పుడు నాకు మన విశ్వాసం గురించి చెప్తా. కాళ్ళు బాగా పగిలిపోయినాయి, మడమల దగ్గర కింద పెడితే ఇట్లా రక్తం, సొరకాయ ఇంటి దోసకాయ పగిలినట్టు పగిలి రక్తం కింద కారేది. అప్పుడు నేనంటే నాకు ఇంత ప్రార్థన అప్పుడు లేదు, ప్రార్థన చేసుకున్నా ఇది తెలీదు. కానీ రేడియోలో ఒక వాక్యం వస్తుంటే విశ్వాసంగా రేడియో మీద ఒక చెయ్యి, తర్వాత ఈ కాలు మీద చేయబెట్టి ఒక్క 10 రోజులు విశ్వాసంగా ప్రార్థన చేసుకున్నాను. దేవుని బిడ్డలారా, అద్భుతమైన స్వస్థత వచ్చింది కదా. ఎంత విశ్వాసం అది. అందుకనే ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఒక బలి అర్పణవి. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వేదైనా చెయ్యి, విశ్వాసంగా ఈ హృదయకాలమున చేతులెత్తి ప్రార్థన చెయ్యి. ఈ ప్రార్థనలో ఏకీభవించు. దేవుడిని కార్యం చేయకపోతే నన్ను అడుగు. నువ్వే బలిపీఠానివి, నీవే ఒక నిబంధనవు. నీకే దేవుడి కార్యము చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ఇప్పుడే నీకు కార్యం చేయబోతున్నాడు దేవుడు. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఎంతమంది ప్రార్థనలో చేతులెత్తి ఏకీభవిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వాళ్ళు అనుకున్న దానికంటే అత్యధికంగా జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వాదంగా మలిచిన తండ్రి ప్రభువా, మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఈ రోజంతా వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును.